నా మొదటిసారి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. మీ ద్వారా మా సినిమా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ హీరోగా రామ్నగర్ బన్నీ అక్టోబర్ 4th మీ అందరి ముందు రాబోతున్నాను. మా నాన్నని ఎంతైతే మీరందరూ ఆదరించారో అలాగే నన్ను కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వరంగల్ ప్రజలు, మా వాళ్ళు, అంటే నేను ఎన్నో సీరియల్స్ కూడా షూటింగ్ చేశాను వరంగల్లో. ఈరోజు మేము దర్శించుకున్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మేము షూట్ చేశాము. చాలా హిట్ సీరియల్స్. ఎప్పుడు వరంగల్ వచ్చినా ఎంతో ఆదరించేవారు. ఈరోజు కూడా ఇప్పుడు టెంపుల్లో ప్రెస్ మీట్ ఉందంటే ఒక్కళ్ళు కూడా వదలటలేదు. అక్కడే పట్టించుకున్నారు గట్టిగా అందరూ. అంత అభిమానం, అంత ఆప్యాయత మనకి ఇక్కడే దొరుకుతుంది ఎప్పుడు. సో నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమైనటువంటి కాజ్ ఏం లేదు. మా అబ్బాయి హీరోగా మొట్టమొదటి సినిమా రామ్నగర్ బన్నీ అక్టోబర్ 4th మీ అందరి ముందుకు రాబోతుంది. గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా బాగా చేశాడు. నా బిడ్డని చెప్పడం కాదు, కానీ ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అతనికి కావాల్సింది మీ ఆశీస్సులు, మీ ఆదరణ. ఇది ఒక్కటి ఉంటే నా బిడ్డ డెఫినెట్గా ఒక మంచి హీరోగా సెటిల్ అవుతాడు, ఒక మంచి యాక్టర్గా ఇండస్ట్రీలో ఉంటాడు. ఇక్కడే ఎన్నేళ్ళైనా ఇక్కడే కొనసాగుతాడని నమ్మకం నాకుంది. ఎస్పెషల్లీ వరంగల్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఒక తెలంగాణ బిడ్డగా, మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మందే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. సో మీ అందరూ మన బిడ్డగా మా వాడిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 4th ప్రతి ఒక్కరు నన్ను అభిమానించేవాళ్ళు, బాబుని అభిమానించేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని, తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీడియా, ప్రెస్, మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని, మీ అందరి ఆశీస్సులు లేకుండా ప్రజల దగ్గరికి చేరడం ఎవరి వల్ల కాదు. ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళని గొప్పవాళ్ళని చేసేది ప్రజలే. ఆ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ప్రెస్ వాళ్ళే. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. అండ్ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా గ్లిమ్స్ రిలీజ్ చేశాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత సాంగ్ తోటి 100% పాజిటివ్ వచ్చింది. తర్వాత టీజర్ ట్రెండింగ్లోకి వెళ్ళాము. ఎన్నో పెద్ద సినిమాలు మీడియాలో ఉన్నా కూడా దాటుకొని ట్రెండింగ్ 1 వరకు వెళ్ళామండి. చాలా సంతోషంగా ఉంది ప్రజలు అంత బాగా ఆదరించడం. అలాగే నిన్న ఒక చిన్న ఫైట్ సాంగ్ కొట్టు కొట్టు దంచి కొట్టు అనే సాంగ్ కూడా దంచి కొట్టుడు కొట్టింది. అందరూ ఫటాఫట 1 అవర్లోనే విపరీతమైన రెస్పాన్స్ పెట్టారు పాజిటివ్గా. అండ్ ఇంకా చాలా రాబోతున్నాయి మీ ముందుకి. అవన్నీ చూసి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి థియేటర్కి వచ్చి ఒక్కసారి మీ రెస్పాన్స్ చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాకు దొరికాయి ఈరోజు. మీ అందరి ఆశీస్సుల కోసం అక్టోబర్ 4th వరకు వేచి చూస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ వన్ అండ్ ఆల్. శ్రీనివాస్, నేను ఈ ఫిలింకి డైరెక్టర్ని. మనం బయట హీరోల్ని, ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళ హీరోయిన్లు కానీ ఎందరినో మనం ఎంకరేజ్ చేసుకుంటా చాలా ఎత్తుకు తీసుకెళ్ళినాం. మన పిల్లోడు మన నుంచి వస్తున్నాడు, కష్టపడి ఎట్లయినా ఒక మంచి సినిమా చేయాలని. ఏదో బయట ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే చేసిన సినిమా కాదండి ఇది. తండ్రి ఒక కొడుకు కోసం తన యావదాస్తి పెట్టి నా కొడుకుని నిలబెట్టుకోవాలని చేస్తున్న సినిమా ఇది. మీ అందరి బ్లెస్సింగ్స్ కంపల్సరిగా కావాలి. అందరూ కష్టపడ్డారు. వరంగల్కి మామూలుగా ఎవరైనా వస్తే ఎక్కడైనా ఏదైనా వేరే ఊరికి పోతే ఒక్కసారి వస్తారు, కానీ వరంగల్కి వచ్చిన వాళ్ళు 2 సార్లు రావాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సక్సెస్ ముందు, సక్సెస్ తర్వాత. సో మేము కూడా అట్లనే రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అమ్మవారి దయ వల్ల మీ ఎంకరేజ్మెంట్ కూడా అట్లనే ఉండాలి. మనోడు సాంగ్స్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. మన హీరోలు లేరు, మన హీరోయిన్ లేరు ఇట్లా అంటూ ఉంటాం. ఇప్పుడు మన హీరోయిన్, మన హీరో వీళ్ళందరూ కష్టపడి చేసిండ్రు. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ బాబుకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్టోబర్ 4th కంపల్సరిగా మీరు అందరు థియేటర్కి వచ్చి మీరు బ్లెస్ చేయాలి. 100% మన సినిమా చూడాలి. రామ్నగర్ బన్నీ ఇది మన సినిమా. ఇది మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి. ఇదే మిమ్మల్ని కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్.
హలో అందరికీ నమస్కారం. నా పేరు విస్మయ. నేను మన తెలుగు అమ్మాయిని. సో వరంగల్కి మా రామ్నగర్ బండి ప్రమోషన్స్ కోసం రాలేదు, అందరిని ఒకసారి పలకరిద్దామని కూడా వచ్చాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇక్కడికి వచ్చి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. October 4th రామ్నగర్ బండి థియేటర్స్లోకి రాబోతుంది. మేము మీ సపోర్ట్ కోసం అక్కడి నుంచి వచ్చినట్టుగానే మీరు కూడా డెఫినెట్గా మమ్మల్ని సపోర్ట్ చేసి మా మూవీ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మరో హీరోయిన్ రీచ్. అందరికీ నమస్కారం. आई होप you're all doing well. मैं थोड़ा थोड़ा तेलुगु बोल सकती हूँ, not much. So our team members, me and my team members చాలా hard work చేశారు, and I really want you all to watch the movie. It is really good, it is fun, it is entertaining, and just now we came from Bhadrakali temple from taking her blessings, and we need all of your support and love to run the movie successfully. And sorry, I forgot to mention my name. My name is Richa Joshi, and I'll see you all in the theaters on 4th of October. Thank you. ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి, సినిమా ప్రేక్షకుల వరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఎవరు వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు, వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఆంధ్ర అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఎక్కడైనా మీరు అన్నట్టుగా ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్స్ ఎక్కడైనా ఉంటే కనుక ఇంటర్నల్గా ఎక్కడైనా ఉంటాయి తప్ప ప్రజల్లో మాత్రం ఎప్పుడూ ఉండదండి. వాళ్ళు తమిళ నుంచి వచ్చినా ఆదరిస్తున్నారు, కన్నడ నుంచి వచ్చినా ఆదరిస్తున్నారు, కోట్లు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేసే వాళ్ళే వాళ్ళకి అభిమానం. సో ఆ రకంగా నేను ఆల్రెడీ ఆ అభిమానాన్ని చూశాను. నా బిడ్డను కూడా డెఫినెట్గా అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. థియేటర్స్లో ఎన్ని అనేది మాత్రం ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారండి. వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్, ఎందుకంటే థియేటర్స్ నాలెడ్జ్ నాకు తక్కువ. ఎన్ని థియేటర్లలో వేయాలి, ఎక్కడెక్కడ వేయాలి, ఏ థియేటర్లో వేయాలి అనేది దే ఆర్ ద సీనియర్స్. అండ్ వాళ్ళు ఇప్పుడు నెంబర్ 1గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. డిస్ట్రిబ్యూషన్లో ఎంతోమంది దాటుకొని ముందుకు వచ్చారు మైత్రి మూవీ మేకర్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు. సో వాళ్ళు మన సినిమాని నచ్చి తీసుకున్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్ థియేటర్స్. డెఫినెట్గా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక 1 year నుంచి మాత్రం పెద్ద సక్సెస్లు అన్నీ చేసింది వాళ్ళే. అది చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, బట్ పెద్ద సక్సెస్లు అన్నీ చేసింది వాళ్ళే. కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు సార్. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 3 to 5 crores అయింది సార్. అంటే 380, 580 అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా చేస్తే 3 అవ్వాలి. మనం ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసాం కాబట్టి కొంచెం అటు ఇటుగా తెలియకుండా ఒక 2 పోతాయి. అవి మధ్యలో ఎక్కడో మిస్లీనియన్స్ అవుతాయి. సో అలాగే ఒక 5 కోట్ల దగ్గరికి అయింది సినిమా. సినిమా కథ వచ్చి ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంజాయ్ చేయాలి. అండ్ నన్ను ఎస్పెషల్లీ నా బిడ్డ కాబట్టి హీరోగా వస్తుంది, నన్ను ఆదరిస్తున్న వాళ్ళు కూడా వచ్చి చూసేలా ఉండాలి. ఇప్పుడు యూత్ఫుల్ సినిమా తీస్తే ఓన్లీ యూత్ కంటెంట్ వస్తుంది, లవ్ గురించి తీస్తే కూడా ఓన్లీ యూత్ వస్తారు, యాక్షన్ తీస్తే ఫుల్ మాస్ వస్తారు. ఇందులో యాక్షన్ ఉండాలి, అద్భుతమైన సాంగ్స్ ఉండాలి, ఫుల్ కామెడీ ఉండాలి, ఫ్యామిలీ స్టోరీ ఉండాలి. అంటే అరే నా కొడుకు ఇట్లనే ఉన్నాడే, నీ అమ్మ దరిద్రుడు ఇట్లనే ఉన్నాడు నా వాడు కూడా అని ఫీల్ అయ్యేలా ఉండాలి. లేదా అరే మా పక్కింటి భద్రగారి కొడుకు ఇట్లే ఉన్నాడు, వీళ్ళలాగే ఉన్నాడు అని ఫీల్ అవ్వాలి. అండ్ దాని ద్వారా సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ ఎంటర్టైన్ అవ్వాలి, బాగా నవ్వుకోవాలి, వెళుతున్నప్పుడు కూడా నవ్వుతూ వెళ్ళాలని ఒక ఉద్దేశంతో శ్రీనివాస్ మహత్ గారు, వెలుగొండ శ్రీనివాస్ గారు రాసినటువంటి ఈ కథని మేము ఎంచుకొని సినిమా తీయడానికి ముందుకు వచ్చామండి. సో ఈ సినిమా మిమ్మల్ని అందరినీ మెప్పిస్తుంది. చూసిన తర్వాత నేను చెప్పింది నిజమని మీరే చెప్తారు. ప్రభాకర్ కొడుకుగా కాకుండా నీకున్న హీరో అర్హతలు ఏంటి అని అడుగుతున్నారు ఆయన. ఓకే, సో ఏమో సార్, నేను నేను చేసుకుంటా పోతున్నాను. ముందు ఒక 5 రోజుల ముందు కనుక మీరు ఏ ప్రశ్న అడుగుంటే నేను ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయేవాడినేమో. కానీ ఇప్పుడు నాకు 2 songs బయటకు వచ్చినాయి అండ్ ఒక టీజర్ బయటకు వచ్చింది. దానికి ఏదైనా కామెంట్స్ వచ్చేసి చెప్తున్నారు అందరూ హీరో మెటీరియల్ అని, లేకపోతే చాలా పాజిటివిటీ ఇస్తున్నారు. సో అక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. వరంగల్లో కూడా రామ్నగర్ ఉంది అన్నారు కదా, హైదరాబాద్ లో రామ్నగర్ ఉంది, ఖమ్మంలో రామ్నగర్ ఉంది, అండ్ రాజమండ్రిలో రామ్నగర్ ఉంది, వైజాగ్ లో రామ్నగర్ ఉంది. ఎక్కడైనా రామ్నగర్ ఉంటుంది. ఎందుకంటే రాముల వారి పేరు మన
ప్రతి ఊర్లో ప్రతి స్ట్రీట్లో కూడా పెట్టుకుంటారండి. సో అందుకని ఈ రామ్నగర్ అనే దాన్ని ఇక్కడ సినిమాలో రామ్నగర్లో ఉంటాడు కాబట్టి వాడి పేరు బన్నీ కాబట్టి తీసుకున్నాం రామ్నగర్ బన్నీ అని. అండ్ ఏ లాంగ్వేజ్లో రేపు పొద్దున ఎవరన్నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మేము హిందీలో చేసుకుంటాము, తమిళ్లో చేసుకుంటామన్నా కూడా టైటిల్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ కూడా రామ్నగర్ ఉంటుంది, చెన్నైలో ఉంటుంది, ఈవెన్ నార్త్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది సూపర్గా. సో అందుకని ఆ టైటిల్ని మేము అందరం బాగా డిస్కస్ చేసి పెట్టుకోవడం జరిగింది. ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి అంటే వచ్చాయి, బాగా వచ్చాయి. ఇప్పుడు రావడం తగ్గాయి. మరి వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకు కూడా నచ్చిందా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా, గొప్ప పెద్దగా ప్లాన్ చేస్తున్నారా తెలీదు. మొత్తం ఇప్పుడైతే పాజిటివ్ వస్తున్నాయి. వన్స్ టీజర్ సాంగ్ గ్లిమ్స్ మళ్ళీ ఇంకో సాంగ్ రిలీజ్ అయిన అన్నిటి కింద కూడా 99.9% పాజిటివ్ వస్తున్నాయి. సో ట్రోలర్స్కి మేమందరం మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మా అబ్బాయి చంద్రహాస్ ప్రపంచం మొత్తానికి రీచ్ అయ్యాడంటే ఆ సోదరులే కారణం. వారి మీద మాకు ఎటువంటి ద్వేషం కానీ ఎటువంటి ఫీలింగ్స్ కానీ, అంటే ఒక మంచి అభిమానం, వాళ్ళ పని వాళ్ళు చేశారు, చాలా హెల్ప్ అయింది. థ్యాంక్స్ టు దెమ్ అంతే అన్న. అసలు వాళ్ళు ట్రోలర్సే కాదు, ఎందుకంటే పెట్టిన వాళ్ళు ఇప్పుడు అందరూ మళ్ళీ మొత్తం రివర్స్ అయ్యి ఇదే కరెక్ట్ ఇట్లానే ఉండు నువ్వు అని చెప్పినంటే వాళ్ళు మంచి కోరుకునే తప్ప ట్రోలర్సే కాదు. అవును, ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు తిట్టిన వాళ్ళు ఇప్పుడు సారీ అన్న అప్పుడు ఏదో అనేసాము, మేము బాగా చేస్తున్నాం అని అంటున్నారు. కొంతమంది ఏమో నువ్వు ఇట్లనే ఉండు, ఇట్లంటేనే కరెక్ట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో అలా అంటే ఒక వ్యక్తిని చూడగానే ఏదో ఒకటి అనేస్తారండి, తర్వాత టాలెంట్ చూసిన తర్వాత ఒరిజినల్ అభిప్రాయం వస్తుంది. రేపు సినిమా చూసాక మొత్తం మారిపోతుంది. చెప్పు. యాటిట్యూడ్స్ని మనం ఇక్కడ ఇందులో సినిమాలో ఉండడానికి కారణం ఏంటంటే, మనం ఇప్పుడు గూగుల్లో కనుక మీరు యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, లేదా హ్యాష్ యాటిట్యూడ్ స్టార్ కొట్టండి, అదే మీరు గూగుల్లో కొడితే అది ఎవరెవరు పెట్టారు, ఎంతమంది పెట్టారు అనేది కనిపిస్తుంది సార్. గూగుల్లో మనం పెట్టింది కాదు, గూగుల్లో మనం పెట్టలేము, జనాలు పెట్టిన పేరు. దాన్ని మనం ఎందుకు తీసుకున్నామంటే వీడికి యాటిట్యూడ్ ఎక్కువ, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అనేది మాకు నెగిటివ్ అనిపించింది, దాన్ని పక్కన పెట్టాము. యాటిట్యూడ్ స్టార్ అంటే పాజిటివ్ అనిపించింది, మనం పెట్టేసుకున్నాం అంతే. ఈ పాజిటివ్ తోటి మనం యాటిట్యూడ్ స్టార్ పాజిటివ్గా తీసుకొని మనం వెళ్తున్నాము. అది అర్హత లేదు అని సినిమా చూసిన తర్వాత కనుక ఎవరన్నా చెబితే డెఫినెట్గా దాన్ని నెక్స్ట్ క్యారీ చెయ్యం, పక్కన పెట్టేస్తాం. ఓన్లీ చంద్ర సినిమా చూసాక కనుక ఇందులో మెసేజ్ ఓరియంటెడ్గా పెద్దగా ఏమి ఉండదు, మీకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ కంపల్సరీగా ఒక మెసేజ్ తీసుకోవాలంటే అలాంటి అంశాలు కూడా పెట్టడం జరిగింది అనమాట. బట్ ముఖ్యంగా మనం ఎక్కువ నవ్వించడం మీద మన మూవీ ఉంటుంది సార్. అంటే ఈ రోజుల్లో పిల్లలు ప్రేమ అనుకుని ప్రతిదాన్ని ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు కదా, అది కరెక్ట్ కాదు అని తెలుస్తుంది. ఏది నిజమైన ప్రేమ అనేది తెలుస్తుంది ఈ సినిమాలో. అంటే మీరు అనుకుంటుంది ప్రేమ కాదని ఒక మెసేజ్ ఉంటుంది, అదొక ఇన్ఫాక్చుయేషనే, మీకు సరైన థింకింగ్ లేకపోతే అలా అనుకుంటుంటారని ఒక మెసేజ్ ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా తిరిగే పిల్లలు ఒక టైంలో తల్లిదండ్రుల గురించి ఆలోచన వస్తుంది అనే మెసేజ్ వస్తుంది. కానీ అంతా కూడా ఒక పాజిటివ్ వేలో, అంటే ఇవాళ రేపు సీరియస్గా చెప్తే చాలా మంది వినరు, అదే నవ్వుతూ నవ్విస్తూ చెప్తే చాలా విషయాలు వింటారు. ఆ వేలో చెప్పడం జరిగింది కదా. డబ్బుల గురించి నేను అనుకోవట్లే, బ్రేక్ ఈవెన్. ఈ సినిమాని ఆదరించే వాళ్ళు, సినిమాని ఇష్టపడే వాళ్ళు, వాళ్ళందరూ ఈ సినిమాని చూస్తే చాలండి బ్రేక్ ఈవెన్. ఎందుకంటే నా బిడ్డ ఈ సినిమా ద్వారా జనాలకి తనేంటో తెలియాలని తీసిన సినిమా తప్ప ఈ సినిమా మీద బ్రేక్ ఈవెన్ చేసుకోవాలి లేకపోతే లాభాలు సంపాదించాలి చేసింది కాదు, వ్యాపార పరంగా చేసింది కాదు. కేవలం సక్సెస్ బ్రేక్ ఈవెన్. అది నా బిడ్డ అనుకుంటుంది. అంటే ఇప్పుడు వాడు ఇంజనీర్ అవ్వాలంటే మనము కొన్ని కోట్లు కట్టి అమెరికా పంపిస్తాం, అది బ్రేక్ ఈవెన్ ఎప్పటికవుతుందో మనం చెప్పగలమా? చెప్పలేం. వాడికి ఉద్యోగం రావాలి, ₹1,00,000 రావాలి, కోట్లు సంపాదించాలి, అప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎందుకంటే కోట్లు కూడా చదివిస్తాం. సో ఇది కూడా బ్రేక్ ఈవెన్ అనేది నేను ఈ ఒక్క సినిమాతో అనుకోవట్లేదు. బట్ అది మీ చేతుల్లో ఉంది. ఎంత వచ్చినా కూడా డబ్బు అనేది పక్కన పెడితే మా అబ్బాయి మీ అందరికీ దగ్గర అయితే చాలు, బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇంకో విషయం ఏంటంటే, మీరు డబ్బుగా అడిగారు కాబట్టి ఈ సినిమా మొట్టమొదటి రోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు స్పీకర్ గారి చేతుల మీదుగా, మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసినప్పుడు బాబు ఒక విషయం చెప్పాడు, నాకు ఈ సినిమా ద్వారా తక్కువ సంపాదించాను కాబట్టి నేను తక్కువ ఫ్లడ్ డొనేషన్ చేస్తున్నానని చెప్పి ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి 50,000 ఇచ్చాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ఈ సినిమాలో నాకు లాభం ఎంత వచ్చినా, అంటే
రూపాయలు వచ్చినా 10 రూపాయల్లో మళ్ళీ 5 రూపాయలు డొనేట్ చేస్తా అన్నాడు. సో ఈ సినిమాకి ఎంత లాభం వచ్చినా కూడా మళ్ళా మేము ఫ్లడ్ రిలీఫ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను చెయ్యాలని అనుకోలేదు ఈ సినిమాలో, కానీ ఒకరోజు ఒక ఆర్టిస్ట్ రాలేకపోవడం వల్ల సడన్గా నేను చేయడం జరిగింది. డెఫినెట్గా మీ అందరూ అది ఒక థ్రిల్ ఫీల్ అవుతారు ఆ క్యారెక్టర్. సార్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను అసలు అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. Thank you అండి. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.